నివేదా పేతురాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. మెంటల్ మధులో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అలా వైకుంఠపురంలో, పాగల్, రెడ్, దాస్ కా ధమ్కీ లాంటి హిట్ సినిమాలతో అలరించింది. అయితే ఇటీవల నివేదపై తమిళ మీడియాలో నెగిటివ్గా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఏంటా వార్తలు? లెట్స్ వాచ్ ద స్టోరీ. నివేదా పేతురాజ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది. ఆమెపై కొందరు డబ్బు ఖర్చు పెట్టారని, దుబాయ్లో విలాసవంతమైన జీవితం గడుపుతుందని రూమర్స్ ప్రచారం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆమెకు 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్గా ఇచ్చారని పుకార్లు పుట్టించారు. దీనిపై నివేదా ఘాటుగా స్పందించింది. తన కుటుంబం 20 ఏళ్లుగా దుబాయ్లో ఉంటుందని, తప్పుడు ఆరోపణలు చేసే ముందు సమాచారాన్ని ధృవీకరించాలని మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నివేదా పేతురాజ్ తాజాగా ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఇటీవల తన కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయని, తాను వీటిపై మౌనంగానే ఉన్నానని, ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్లు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ముందు ఆ సమాచారం నిజమా కాదా అని ధృవీకరించుకోవాలనే మానవత్వం కలిగి ఉంటారని తాను భావించినట్లు చెప్పారు. ఈ వార్తల్లో తాను, తన కుటుంబం కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి సూచించారు. అంతేకాదు, తాను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని, తాను 16 సంవత్సరాల నుంచి స్వతంత్రంగా సంపాదించడం మొదలుపెట్టానని తెలిపారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నానని, తన ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్లోనే ఉంటుందని, 20 ఏళ్లకు పైగా తాము దుబాయ్లోనే ఉంటున్నామని, సినిమా ఇండస్ట్రీలో తమకు అవకాశాలు ఇప్పించమని ఏ రోజు తాను నిర్మాతను గాని, డైరెక్టర్ని గాని, హీరోని గాని అడగలేదని స్పష్టం చేశారు. తాను 20కి పైగా సినిమాలు చేశానని, అవన్నీ తన దగ్గరికి వచ్చిన అవకాశాలేనని, నేను ఎప్పుడూ వర్క్ కోసం, డబ్బు కోసం అత్యాశ పడనని తేల్చి చెప్పారు. తన గురించి ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ అబద్ధాలే అని, అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే తనకు ఫ్యాషన్ అని చెప్పారు. నిజానికి చెన్నైలో రేసుల్లో నిర్వహించడం గురించి తనకు తెలియలేదని, తాను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నానని తెలిపారు. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే తాను ఇప్పుడు మెంటల్గా, ఎమోషనల్గా మంచి స్థానంలో ఉన్నానని, మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకుంటున్నట్లే తాను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇక జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని, ఇకపై వారు ఇలా పరువుకు భంగం కలిగించరని తాను నమ్ముతున్నానని, కాబట్టే దీనిపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చారు. మీకు అందిన సమాచారం నిజమో కాదో ధృవీకరించుకోవాలని కోరుతున్నానని చెప్పారు. తమ కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురి చేయవద్దని తాను జర్నలిస్టులను అభ్యర్థిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అంటూ నివేదా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.